ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం దుందుర్గాయ నమః. ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం. కుంభరాశికి చెందిన జాతకులకి గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు, శతభిషం నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాపాద నక్షత్రం 1, 2, 3 పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు. మరి ఈ కుంభరాశికి చెందిన జాతకులకి ఏప్రిల్ గోచార ఫలితాన్ని కనుక మనం ఒకసారి చూసుకుంటే, నవమ స్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతకులు ఈ రోజంతా కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. ముఖ్యంగా ఈ రాశికి చెందిన జాతకులకి ఈరోజు ఉదయం అంతా కూడా చాలా వరకు అనుకూలమైన పరిస్థితులు ఉండి, మీరు అనుకున్నట్టుగా పరిస్థితులన్నీ కూడా సానుకూలంగా ఉండటం వల్ల ఖచ్చితంగా మీకు సంతోష సుఖాలు సొంతం అవుతాయన్న విషయాన్ని గమనించాలి. సాయంత్రం దాటిన తర్వాత మాత్రం ఈ రాశికి చెందిన జాతకులు ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఖర్చులను అదుపులో పెట్టుకోవాలి. అనాలోచిత ఖర్చులు చేయకూడదు. అనవసర ధనం వ్యయం చేయకూడదు. మీరు ఆలోచించకుండా ఖర్చులు పెడితే కనుక ఖచ్చితంగా మీ ఆదాయం అంతా ఖర్చు అయిపోతుంది. పైగా మీరు రుణాలకు కూడా వెళ్ళే పరిస్థితులు ఏర్పడతాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే మీరు ఉద్యోగ వ్యాపారాలు చేస్తున్న వాళ్ళు ఎవరైనా సరే ఈ రోజంతా కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అంటే ఆత్మవిశ్వాసాన్ని పెంచుకునే స్థితిలో ఉండాలి. ఎందుకంటే పరిస్థితులన్నీ కూడా మీకు అగమ్య గోచరంగా ఉంటాయి, అయోమయంగా ఉంటాయి. దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే, మీరు అనుకున్న టైంలో అనుకున్నట్టుగా మీరు మీ కార్యక్రమాలు కానీ మీ పనులు కానీ పూర్తి చేయలేకపోతారు. ఈ పూర్తి చేయలేకపోవటం వల్ల ఒక రకమైన భయం మీ మనసులో ఏర్పడి ఒక రకమైన ఆత్మ న్యూనత మీకు పెరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అయినప్పటికీ కూడా ఈ రాశికి చెందిన జాతకులు భయపడకుండా ఖచ్చితంగా మరి మీరు మీ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. చిత్తశుద్ధితో మీరు పని చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులు ఈ రోజున రాత్రి సమయాల్లో ప్రయాణాలు కానీ దూర ప్రయాణాలు కానీ ఇటువంటివి ఏమీ పెట్టుకోకుండా ఉండటం మంచిదన్న విషయాన్ని గమనించాలి. అలాగే ఖచ్చితంగా కూడా మరి ఈ రాశికి చెందిన జాతకుల ఆరోగ్య విషయంలో కూడా ఈ రోజున చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఈ ఆరోగ్యానికి సంబంధించి ఖచ్చితంగా కూడా మరి ఈ కండరాలకు సంబంధించి, ఈ పిక్కలకు సంబంధించి, కీళ్ళకు సంబంధించి సమస్యలు రావడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. అందువల్ల జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఆరోగ్య విషయంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు నిర్లక్ష్యం చేయకూడదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే స్త్రీలు కూడా తమకు సంబంధించిన విలువైన వస్తువులు కానీ ఆభరణాలు కానీ చాలా జాగ్రత్తగా దాచుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే అవి చోరీలకు గురయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీరు మీ విలువైన వస్తువులను కానీ ఆభరణాలు కానీ మీరు ఎంత జాగ్రత్తగా దాచుకుంటే అంత మంచిది అవుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఇతరులతో మాట్లాడేటప్పుడు కానీ, ఇతరులతో వ్యవహరించేటప్పుడు కానీ, ఇతరులతో లావాదేవీలు నడిపేటప్పుడు కానీ ఖచ్చితంగా ఈ రాశికి చెందిన జాతకులు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆచితూచి వ్యవహరించాలి. అసహనం ప్రదర్శించకూడదు, ఆచితూచి వ్యవహరించాలి. అలాగే ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు అవతల వాళ్ళని నిందించకూడదు, దూషించకూడదు. అలాగే అవతల వాళ్ళు కూడా మీ మీద ఏదైనా దాడులు చేసినా లేకపోతే మీ మీద నిందలు వేసినా అవి పట్టించుకోకుండా మీ పని ఏదో మీరు చేసుకోవాలి తప్పించి ఇతరుల విషయాల్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా తల దూర్చకూడదన్న విషయాన్ని గమనించాలి. అలాగే భాగస్వామి వ్యాపారాలు చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీ భాగస్వాములతో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. అభిప్రాయ భేదాలు లేకుండా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఎట్టి పరిస్థితిలో కూడా అభిప్రాయ భేదాలు రాకూడదు. ఒకవేళ వచ్చినా వాటిని సర్దుకుని పోయే స్థితిలో ఉండాలి తప్పించి ఈగో ప్రాబ్లమ్స్కి వెళ్తే కనుక సమస్యలు వస్తాయన్న విషయాన్ని గమనించాలి. అలాగే మీ జీవిత భాగస్వాములతో కూడా మీరు ఎంత మౌనంగా ఉంటే అంత మంచిది, ఎంత ఓర్పు సహనాలతో ఉంటే
అంత మంచిదవుతుందనే విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి ఏ విధంగా చూసినా కూడా చాలా వరకు కొన్ని సానుకూలమైన ఫలితాలు ఉన్నాయి, కొన్ని అనానుకూలమైన ఫలితాలు ఉన్నాయి. కాబట్టి నేను చెప్పిన సమయంలో మీరు మీ యొక్క వ్యక్తిగత అందువల్ల మీరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈరోజు అంతా కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి, ఆచితూచి వ్యవహరించాలి. 1-2 సార్లు ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు 1-2 సార్లు ఆలోచించాలి. ఖర్చు పెట్టేటప్పుడు కూడా ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది అవుతుందనే విషయాన్ని గమనించాలి. సో మరి ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం, మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున మరి దుర్గా ఆరాధన చేయండి. అలాగే లలిత అష్టోత్తరం కానీ, లలిత సహస్రనామావళి కానీ మీరు చదవండి. లేకపోతే దేవీ ఖడ్గమాల స్తోత్రం చదివినా మీకు ఖచ్చితంగా మెరుగైన ఫలితాలు ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. మరి ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి, ఇప్పటివరకు కనుక మీరు మా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము అందించే ఈ విలువైన సమాచారాన్ని ఇతర సభ్యులకు కూడా చేరేటట్టుగా మీ వంతు సహాయ సహకారాలు మాకు అందించమని మేము సవినయంగా మిమ్మల్ని వేడుకుంటున్నాం. సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ, ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.